అందరికీ నమస్కారములు. ఉపాయం నిజంగా ఒక చిన్న ఐడియా సమస్యను తప్పకుండా మార్చేస్తుంది, సమస్యను తొలగిస్తుంది అనేది మాత్రం నిజం. కాబట్టి ఈ ఉపాయం, ఒక నది ఒడ్డున ఒక మహావృక్షం ఉంది. దాని కొమ్మల చాటున పక్షులు గూళ్ళు కట్టుకొని జీవిస్తూ ఉన్నాయి. ఒక కాకి జంట కూడా ఆ గూడులను నిర్మించుకొని కాపురం చేస్తూ ఉంటున్నాయి. కానీ వాటికి ఒక ఆపద వచ్చి పడింది. ఆ చెట్టు కింద ఒక పెద్ద పాము పుట్ట ఉంది. కాకి గుడ్లు పెట్టి బయట ఆహారం కోసం వెళ్ళి వచ్చేసరికి ఆ గుడ్లను పాము తినివేస్తుంది. తన పుట్టలోకి పోయేది గుడ్లను పొదిగి చిట్టి చిట్టి కాకి పిల్లలను నేను చూడాలి అనుకుంటే ఆశ నెరవేర్తలేదు అని ఆశతో ఎదురు చూసే కాకి దంపతులకు ప్రతిసారి నిరాశే మిగులుతుంది. ఈ పీడని ఎలాగైనా వదిలించుకోవాలనుకున్న కాకికి ఒక్క ఉపాయం తట్టింది. ప్రతిరోజు రాజకుమారి చిలుకలతో వచ్చి నదుల్లో స్నానం చేస్తుంది. స్నానం చేసే ముందు తన నగలన్నీ తీసి గట్టు మీద పెట్టి నదిలో దిగి స్నానం చేసేది. ఒకరోజున కాకి రాజకుమారి స్నానం చేస్తున్న సమయం చూసి ఆ గట్టు మీదకు వెళ్ళి ఎగిరి క్షణంలో ఒక రత్నాల హారాన్ని నోట ఖర్చుకొని వెళ్ళి పాము పుట్టలో జార విడిచింది. పోయి చెట్టు మీద కూర్చుంది. ఇదంతా చూస్తున్న రాజకుమారి నా రత్నాల హారం కాకి ఎత్తుకపోయి పుట్టలో పడివేసింది అని అరిచింది. రాజభటులు వెంటనే రంగంలోకి దిగారు. పరుగులు పారలు తెచ్చుకొని పాము పుట్టను తవ్వి అందులోని పామును చంపారు. రత్నాల హారాన్ని తీసుకువచ్చి రాజకుమారికి ఇచ్చారు. కాకి ఉపాయం మంచి ఫలితాన్ని ఇచ్చింది. పాము చావడంతో ఇక తమ గుడ్లను ఎవరు చంపలేరని ఆనందించాయి. కాబట్టి ఇది పంచతంత్రంలోని కథ. చిన్న చిన్న ఆలోచనలు, ఉపాయాలు మన యొక్క సమస్యను ఈ విధంగా చేరవేస్తాయి. కాబట్టి ఉపాయం అనేది చాలా అవసరం. ఇలాంటి కథలు ఉపాయం గురించి ఎన్నో ఉన్నాయి, అవన్నీ మనకు తెలుసు. కాబట్టి నిజంగా ఈ కథ తప్పకుండా ఉపాయంతో ఏదైనా చేయొచ్చు అని మీకు అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.